నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 ఏళ్లు పూర్తయి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టగా నేటి నుండి దేశవ్యాప్తంగా అర్హత గల బాలికలకు హెచ్పివి టీకాలు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట్ బస్ పాస్ రోడ్పై ఆర్టీసీ బస్ లారీ ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జహీరాబాద్ నుండి సదాశివపేట్ బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ ఎదురుగా సదాశివపేట్ నుండి జహీరాబాద్ దిశగా వస్తున్న లారీతో ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయ్స్ అవెన్యూ కోర్టు తీర్పుతో కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ చురుకుదనం ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. జైలు సమయంలో పార్టీ నుండి సరైన మద్దతు లభించలేదనే భావనను సానుభూతి అస్త్రంగా మలుచుకుంటూ బీఆర్ఎస్లోని కొందరి స్వార్థ రాజకీయాల కారణంగా తనను బలిపశువు చేశారనే నేరేటివ్ను ప్రజల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై సంకేతాలు ఇస్తూ తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ ముందుకు తెచ్చే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. కేటీఆర్ తదుపరి నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేస్తూ స్వాతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ఆమె కసితో ఉన్నారు. తెలంగాణ జాగృతి నెట్వర్క్ క్లీన్ చిట్తో వచ్చిన ఊపుతో ఆమె దూకుడు బీఆర్ఎస్ కు భవిష్యత్తులో సవాలుగా మారే అవకాశం ఉంది. మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. మార్చి 31 లోపు లొంగిపోకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టత రావడంతో కొందరు అగ్రనేతలు తెలంగాణలోనే సేఫ్గా లొంగిపోతూ ఇకపై తుపాకీ మార్గం కాకుండా ప్రజాస్వామ్య వేదికపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించుతున్నారు. తిరుపతి, మల్లారాజిరెడ్డి, దేవ్జీ లాంటి నేతలు రాజకీయంగా చట్టబద్ధంగా ప్రజా మద్దతు సాధించాలని సంకల్పం వ్యక్తం చేయడం గమనార్హం. ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యా సంస్థల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుండగా శుక్రవారం రాత్రి ముంబై నుండి విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి.